జయ వీరభద్ర నమో నమ. రామతీర్థంలో రాముడి తల అయినా నరసింహస్వామి రథమైన అన్యస్వామిది ఈ రకరకాలుగా ఇవన్నీ విగ్రహాలు జరిగినప్పుడు వీడు ఏం ప్రశ్నిస్తాడు? తిరుపతిలోన అన్యమతస్తులు పోతే దానికి ఒక కండిషన్ పెట్టింటారు, దానికి ఒక లెక్క ఉంటుంది. ఆ సంతకం పెట్టాలంటే ఎవడు సొమ్ము ఎవడబ్బు సొమ్ము అని కొడాలి నాని. తస్మాత్ జాగ్రత్త, నీకు మామూలుగా ఉండదన్న బతికి నరకం చూస్తావు. నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు వీరభద్ర యుగం ఇది. వీరభద్ర కొట్టే దెబ్బలు ఎట్లుంటుంది అసలు? ఒక్కొక్క స్టైల్లో కొడతాడు, ఒక్కొక్క రకంలో కొడతాడు. ఒకరిని వెంటనే లేపేస్తాడు, ఒకరికి జీవితం మీద నరకం చూపిస్తాడు, ఒకరికి ఆరోగ్యం తీసేస్తాడు, ఒకరికి ధనం తీసేస్తాడు, ఒకరికి పదవి తీసేస్తాడు. దెబ్బకి ఎట్లా దారాడు చూడు. జీవితం అంటే నరకం, బతికించి నరకం చూస్తాడు. యమలోకం పైన లేదు, ఈడే చూపిస్తాడు. మీ అందరికి పేరేనానికి కానీ, తర్వాత వంశీకి కానీ, చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన ఆయన ఎవరు? ఆయన కూడా అటువంటి వాళ్ళందరినీ